నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం చేస్తున్నాడని ఎవరు చెప్పారు? దీని వెనకమాలున్న కీలక రాజకీయవేత్తలు ఎవరు? ఇది బాగా మండుతున్న టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అసలు మాకు ఏ అభిమాన సంఘం అనేది లేదు. అది కాకుండా ఏ ఊరు, ఏ వాడ ప్రోగ్రామ్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ ఫర్దర్‌గా ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే ఆయన రాజకీయాల్లోకే రావట్లేదని చెప్పి డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎవరితో? ఒక ప్రధాన టెలివిజన్ ఛానల్‌తో. దాని తర్వాత లేదు ఇది సేవా సంఘం మాత్రమే అని రా ఎన్టీఆర్ అని చెప్పి టాక్స్ అని చెప్పి వాళ్ళు మేము ఎంతో కాలం నుంచి సేవ చేద్దాం అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి మేము జూనియర్ ఎన్టీఆర్ అభిమానులం. సాంబా సినిమా నుంచి చూస్తా పెరిగినోళ్ళం మేమందరం. మేము మంచి కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది ఫ్యాన్స్ అడ్డుకుని మమ్మల్ని చేయనివ్వట్లేదు అని చెప్పి రెచ్చిపోయారు. తాజ్ తిరుపతిలో వీళ్ళకి ఈ సో కాల్డ్ అరేంజ్మెంట్స్ చేయడానికి డబ్బులు ఎవరిచ్చారు? ఇది ఇక్కడ మండుతున్న చర్చ. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం చేస్తాడంటే దీనివల్ల గందరగోళంకి వెళ్ళేది ఎవరు? ఇది ఫస్ట్ పాయింట్ కింద ఆలోచించాలి. ఆబ్వియస్లీ టీడీపీ పార్టీలో ఉన్న శ్రేణులు. ఇప్పుడు ఈయన పొలిటికల్ పార్టీ పెట్టడం ఏంటి? వాక్యూమ్ లేనప్పుడు సొంత కుటుంబాన్ని క్రిటిసైజ్ చేయాలన్నా ఎంతో కొంత బాధ ఉంటుంది డెఫినెట్గా. పొలిటికల్లీ జనాల కోసం పోరాటం వేరు, కానీ సొంత కుటుంబంలో వాళ్ళని విమర్శించడం వేరు. ఇది ఫస్ట్ ఈ చిచ్చు మొదలైంది జమీన్ రైత్ పత్రికతో. 100 ఏళ్ల క్రితం మొదలుపెట్టాం మేము పత్రిక. నందమూరి అందగాడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆర్టికల్ వేశారు. దాంతో చిలవలు పలవలుగా ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత ఇది రాజకీయ అరంగేట్రం కాదని వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడా కూడా కానీ ఊరువాడ ఖండన మాత్రం రాలా. తర్వాత తిరుపతి తాజ్ హోటల్లో ఊరువాడ ప్రోగ్రామ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సీరియస్లీ ఓన్లీ ఫర్ ప్రెస్ పీపుల్ అని నిలిపెట్టారు. పెట్టిన తర్వాత డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ మళ్ళీ ఫోన్ చేసి ఎన్టీఆర్ దేంట్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు, ఏ అభిమాన సంఘంతోనూ అసలు అటాచ్మెంట్ లేదు అని క్లియర్గా చెప్పారు. జమీన్ రైత్కి ఒక క్రెడిబిలిటీ ఉందని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి ఫాల్స్ ఆర్టికల్స్ క్రెడిబిలిటీ అంటే నేనేం చెప్పలేను దాని గురించి. అండ్ ఇన్ఫ్యాక్ట్ జమీన్ రైత్లో వచ్చిన ఆర్టికల్ బేస్ చేసుకునే చాలా మంది షోస్ చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ పార్టీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ రా టాక్ వెనకమాల ఉందని చెప్పి బాగా వినిపిస్తున్న రూమర్. 2 రకాలుగా ప్రయత్నించారు ఆంధ్రప్రదేశ్లో చిచ్చు పెట్టాలని. ఒకటి జనసేనలో, తర్వాత టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాలని వైసీపీ చాలా క్లియర్గా ఎత్తుగడలేసింది. దాని విషయంలోనే ఇక్కడ తిరుపతి తాజ్ సభకి వాళ్లే మొత్తం వెనకమాల నడిపించి ఫండ్ కూడా చేశారన్న టాక్ బయటకు వచ్చేస్తుంది. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ ఆర్టికల్ ఇదే. జస్ట్ క్లియర్ హెడ్లైన్. ఆంధ్రప్రదేశ్ పేపర్లో హెడ్లైన్ ఆర్టికలే రాశారు దీని గురించి. ప్రశ్న రావణ్ణి పెట్టుకుని జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వైకాపా ఎలా కొట్టిందో అలాగే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ అరంగేట్రం చేసేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రా టాక్స్ నుంచి వాళ్ళు ఊరువాడ సేవ మొదలు పెడుతున్నారు. సామాజిక సేవతో ముందుకు వచ్చేస్తున్నారు. అంటే మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం విస్తృతంగా చేయించే మనుషుల వెనకమాల వైసీపీ హస్తం ఉందని బయటపడింది. ఈ వైసీపీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గందరగోళం. ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ పార్టీలైన కూటమిలో ఉన్న జనసేన టీడీపీని టార్గెట్ చేసి విపరీతమైన గందరగోళం సృష్టించడం వీళ్ళ ప్రధానంగా వాళ్ళ ఎజెండా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంటే ఇలాంటి తరుణంలో డీవియేషన్ చేయాలంటే వాళ్ళపైన బురద చాలా ఉంది. ఆఖరికి అమరావతి రైతులు అవన్నీ ప్రతి ఒక్క విషయం మీద బురదున్నా వాటిని డీవియేట్ చేయాలి అర్జెంటుగా. అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అని అక్కడ మతాల మధ్యలో చిచ్చుని రేపి ఆంధ్రప్రదేశ్ నల్లకల్లోలం స్థితికి తీసుకెళ్లాలని వాళ్ళు ట్రై చేసిన ఎఫర్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ తొందరగా స్పందిస్తుంది, అసలు ఈ రా ఎన్టీఆర్కి మాకు ఏ సంబంధం లేదని ఒక ఖండన వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. దెబ్బకి బోల్తా పడిపోయింది బొమ్మ. ఇది కాకుండా అక్కడ ప్రశ్న రావణ్ణి తీసుకెళ్లిపోయి అతను మావోయిస్ట్ భావజాలను ప్రచారం చేయటం, అతనిపైన ఉపా కేసు నమోదవటం, దాని వెనకమాల ఉన్న గమన, ఇంద్రసేన నాయుడు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్లకు వెళ్ళటం, వాళ్ళ వెనకమాల ఉన్న అరాచక శక్తులన్నీ బయటపడటం, ఇది కూడా వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు కేవలం ఏమనుకున్నారో అక్కడ ఆ విషయంలో క్రైస్తవ మహాసభ పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొట్టే ధోరణిని ఎంకరేజ్ చేస్తాము అని ప్రిపేర్ అయ్యారు. ఇష్టం వచ్చిన షోస్ చేసినా మమ్మల్ని ఆపేది ఎవరు లేదు అన్న రీతిలో ఈ ప్రశ్న రావణ్ను ఈ గమనాన్ని పెట్టుకుని 3 ఛానళ్ళు నడిపారు. కేవలం ప్రశ్న ఛానల్ కాదండి, 3 ఉన్నాయి. దీని గురించి ఒక సెపరేట్ షో వస్తున్న తర్వాత చూద్దరు కానీ. సో ఇలా రెచ్చగొడుతుంటే చివరికి అక్కడ కూడా బొమ్మ బోల్తా పడింది. గమన చివరికి చేరుకోవాల్సిన గూటికే చేరుకుంది. ఇంద్రసేన నాయుడు ట్రాన్సాక్షన్స్ బయటకు వస్తున్నాయి. వీళ్ళ వెనకమాల ఉన్న బడా బడా బాబుల పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. దెబ్బకి అక్కడ బోల్తా పడింది. ఆంధ్రప్రదేశ్లో 2 ప్లాన్లేసి అట్టర్గా ఫెయిల్ అయిన వైసీపీ మరి ఫ్యూచర్లో ఇంకెన్ని గందరగోళాలు సృష్టిస్తుందో మనం డెఫినెట్గా వెయిట్ చేసి ఉండాలి. ఇది కేవలం ఒక పొలిటికల్
అవేర్నెస్ కోసం లేకపోతే పొలిటికల్గా విన్ అవటం కోసం సిచ్యువేషన్స్ కోసం చేసే పనులు కావు. ఆంధ్రప్రదేశ్ ఇస్ మోస్ట్ అన్సేఫ్ ప్లేస్, అన్రెస్ట్ ప్లేస్. ఇక్కడ మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఆఖరికి రాజకీయ విద్వేషాలు కుటుంబాల్లో కూడా ఉంటాయని రెచ్చగొట్టి కూటమిలోనే జనసేన టీడీపీ మధ్యలో చిచ్చులు, టీడీపీలోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ మధ్యలో చిచ్చులు, ఇలా మొత్తం చేయడానికి ప్రణాళిక వేసింది వైసీపీ. ఎవరైనా చదవకపోతే ఒకసారి వెళ్ళి చదవండి, ఫెంటాస్టిక్గా మీకు అర్థమవుతుంది. సో చెప్పండి, ఇలాంటి ప్లాన్లు వేస్తే వైసీపీ నెక్స్ట్ టైం ఎన్నికల్లో నుంచోగలుగుతుందా, గెలవగలుగుతుందా? దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.